Hello viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కారంగా నోటికి రుచిగా తినాలనిపిస్తే 2 ఉల్లిపాయలు 1 టమాటా ఉంటే చాలు. ఈ కర్రీ చపాతీ, రోటీ అలాగే పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ కర్రీయా, దానిలో న్యూట్రిషన్స్ ఏముంటాయి అనుకోవద్దు. ఆనియన్స్ కర్రీకి టేస్ట్ని ఇవ్వడమే కాదండి, అది యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ యాక్సిడెంట్గా, అలాగే యాంటీ క్యాన్సర్గా కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 2 పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ టమాటో ప్యూరీని వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు ఉడికిపోయి ఆయిల్ పైకి తేలాక 3-4 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి.